హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను దేని గురించి చెప్పాలనుకుంటున్నానంటే ఆక్యుపంక్చర్ గురించి మీకు క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. ఈ ఆక్యుపంక్చర్ వైద్యం అనేది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే చాలామందికి ఒక డౌట్ ఉంది, ఇది ఇండియా వైద్యమా లేదా చైనీస్ వైద్యమా అని. ఇది వచ్చేసి నేను చెప్తున్నాను కదండి, ఇది వచ్చేసి ఇండియా వైద్యం అనమాట ఈ ఆక్యుపంక్చర్ అనేది. కానీ డెవలప్ అయింది అంటే చైనాలో డెవలప్ అయింది ఎక్కువ. మనకి ఈ వైద్యం కూడా ఎక్కువగా తెలిసింది కూడా చైనా నుంచే ప్రతి ఒక్కరికి తెలిసింది. కానీ ఇది మన ఇండియన్ దేశం, మన దేశంలో పుట్టినటువంటి వైద్యం అనమాట. కానీ డెవలప్ అక్కడ మన దేశంలో ఏమైందంటే, ఇది పూర్వకాలంలో ఉన్న రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యుద్ధం అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క వైద్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీన్ని ఈ రాజవంశీయులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ చేసేవాళ్ళు అనమాట అత్యవసరమైన సమయాల్లో. ఓకే, దానికి ముందు ఎక్కువగా ఏంటంటే ఆయుర్వేదాన్ని వాడేవారు. ఓకే, ఆయుర్వేదం తర్వాత అత్యవసరమైన సమయంలో ఈ యొక్క ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ అనేది వాడేవారు. అంటే ఈ ఆక్యుపంక్చర్ ఏంటంటే చాలామందికి ఇప్పుడున్న వాళ్ళకి సిటీ వైపు ఉన్న వాళ్ళు, అంటే హైదరాబాద్ కానీ అటువైపు కొంచెం సిటీ అవుట్స్కట్స్లో ఉన్న వాళ్ళకి ఈ పేరు ఐడియా ఉండొచ్చు. ఆక్యుపంక్చర్ అంటే ఇది వచ్చేసి సూది వైద్యం అనమాట. కొంచెం ఈ పల్లెటూరు ఏరియాల్లో చాలామందికి తెలియదు. ఇప్పుడిప్పుడే ఇటు కూడా కొంతమంది పెడుతున్నారు కాబట్టి ఆక్యుపంక్చర్ క్లినిక్స్ అనేవి. కొంతమందికి వాళ్ళకి ఏంటంటే పేరు ఐడియా ఉండకపోయినా సూది వైద్యం అంటే కొంతమందికి తెలుస్తుంది, అట్లా అనమాట. ఇది ఏంటంటే ఈ వైద్యం అప్పట్లో రాజులకి తప్ప బయట ప్రజలకి ఎక్కువగా చేసేవారు కాదు, చాలా తక్కువ. ఎక్కువగా ఏంటంటే రాజవంశీయులకు వాళ్ళకి ఈ యొక్క ట్రీట్మెంట్ అనేది చేసేవారు, అంటే అంత స్పెషల్ అనమాట. కానీ దీన్ని ఎక్కువగా బయటకు తీసుకురాలి. అప్పుడే తీసుకొచ్చి ఉంటే ప్రతి ఒక్క ఆయుర్వేదం ఏ టైప్లో అయితే ప్రతి ఒక్కరికి తెలిసిందో అదేవిధంగా ఈ వైద్యం కూడా తీసుండేది. కానీ అప్పుడు వాళ్ళు తీసుకురాలి పెద్దగా. ఇది ఒక స్పెషల్ వైద్యం టైప్ లాగా వాళ్ళు చూశారనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ వైద్యం చాలామందికి తెలియదు. ఇప్పుడు ఈ వైద్యం ప్రతి ఒక్కరికి చైనా వాళ్ళ వల్ల ఏమైందంటే ఇది ప్రతి దేశంలోనూ ఈ వైద్యం అనేది చేయటం అనేది మొదలైంది, ఒక్క మన దేశంలో తప్ప. మన దేశంలోనే ఇది ఇంకా డెవలప్ కావట్లే. కానీ మిగతా అన్ని దేశాల్లోనూ ఈ వైద్యానికి ఫుల్ డిమాండ్ ఉంది, చాలామంది చేయించుకుంటున్నారు. ఇందులో ఎక్కువగా ఏంటంటే పెయిన్స్కి, హార్మోనల్ ప్రాబ్లమ్స్కి చాలా వరకు ఇందులో మంచి రిజల్ట్ ఉంటుంది, ఎక్కువగా పెయిన్స్కి. ఓకే, ఈ ట్రీట్మెంట్ కూడా ఎట్లాంటిదంటే ఇది చనిపోయినటువంటి డెడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని బతికించడానికి, అంటే వాటిలో ఎనర్జీ ఇవ్వడానికి